అన్యాయం జరుగుతుందని మీరు ఎక్కడ గుర్తించారు? 1994లో మీరు ఎంఆర్పిఎస్ స్థాపించారు, అప్పుడు మాదిగ దండోరణ ఫస్ట్. సేమ్ ఎంఆర్పిఎస్ మాదిగ దండోర అంట. సో అట్లా ఫస్ట్ స్టార్ట్ చేశారు. అసలు ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుందో ఎక్కడ గుర్తించారు? ఎట్లా ఉద్యమం స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంది, ఆ నేపథ్యం ఏంది, ఇప్పటి తరం యువకులకు అర్థమయ్యేటువంటి విధంగా ఒకసారి చరిత్ర చెప్పండి కొంత బ్రీఫ్. నాది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా అంటరోడ్ శాంపేట్. ఓకే. సరే, అంతకుముందు కొన్ని కారణాల వల్ల విప్లవోద్యమం నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు రావడం, దళిత వర్గాల మీద దృష్టి పెడుతున్న సమయంలో 91-92లో నేను ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళాను. అప్పుడు చుండూరు జరిగింది 91లో. అంతకుముందు కారంచేడు జరిగింది 85లో. సో 85లో కారంచేడు జరిగే సమయానికి మేము యాక్టివ్, అది పీపుల్స్ వార్ ఉద్యమంలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న రోజులు అవి. అయితే ఆయా సందర్భంలో కత్తి పద్మరావు గారు పెట్టిన మీటింగ్లోకి వెళ్ళి వస్తుండే వాళ్ళం. కానీ చుండూరు వచ్చేటప్పటికి అప్పుడు విప్లవం నుంచి బయటకు వచ్చి కొంత దళిత వర్గాల మీద పనిచేద్దామని ఆలోచన వచ్చినప్పుడు చుండూరు జరిగింది. అట్లా చుండూరులో నేను నెలల తరపు పడుకున్నాను. నేను మాలపల్లెలో పడుకున్నాను. నేను మాలపల్లెలో నెలల తరపు పడుకున్నాను. చుండూరులో ఇప్పుడు వేదికకి ఎక్కిన వాళ్ళు ఎవరు కూడా ఆ చుండూరు తెలియదేమో, కానీ నేను చుండూరులో పడుకున్న వాళ్ళందరికీ తెలుసు. అక్కడ నుండి 92లో చీమకుర్తి అని ప్రకాశం జిల్లాలో ఒకటి ఉన్నది. గ్రాండ్ ఫ్యాక్టరీలకు, అది గ్రాండ్ క్వారీలకు అది పెద్ద పరిశ్రమ. అది అక్కడ 3 మన మాల అమ్మాయిలు చెల్లెలో అత్యాచారాలు కూడా చంపబడ్డారు. ఏచమ్మ, రాములమ్మ, అంజమ్మ అని. అక్కడ నేను ఒక 9 నెలలు మాలపల్లెలో పడుకొని చుట్టుపక్కల ఉద్యోగం నిర్మించే పాత్ర పోషించాను. మాలపల్లెలో మీరు పేరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఆ చీమకుర్తి కూడా వాళ్ళకి తెలియదు. తర్వాత కందుకూరులో బృందావన మాలపల్లె మీద దాడి చేసి ఒకరిని చంపితే నేను అక్కడికి పోయి అక్కడ తిరుగుతున్న రోజుల్లో 2 సంఘటనలు ఏం జరిగాయంటే, నేను డప్పు పట్టుకొని తిరుగుతున్న రోజుల్లో పాటలు పాడుతూ ఒక మాలపల్లెలో నన్ను కొద్దిగా రానివ్వలే, మీరు డప్పు పట్టుకొని మా ఇండ్లకు రావద్దు అని చెప్పి. అంటే వ్యత్యాసంలో కొద్దిగా ఇన్సల్ట్గా, అంటే డప్పు పట్టుకొని మీరు అంటే అది పాటలు పాడుతూ చైతన్యం చేయడానికి వెళ్తున్న సమయంలో ఒక పల్లెలో కొద్దిగా మీరు మాదిగలు డప్పు పట్టుకొని రావద్దని చెప్పి కొంత వాళ్ళకు ఏ సాంప్రదాయం కొంత ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది 94. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆది జాంబో అరుంధేయ సమాఖ్య అని చెప్పి మా కులంలో ఒక సంఘం ఉండే, ఎంఆర్పిఎస్ రాకముందు. దానికి మంద జగన్నాథం, తర్వాత ఎన్ వెంకట స్వామి అని చెప్పి ఐఏఎస్ రిటైర్డ్ అయిన జగన్నాథం అంటే నాగర్ కర్నూలు ఎంపీ చేసిన ఆయన ఉన్ను ఎన్ వెంకట స్వామి అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తిరుపతి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైంది తర్వాత బీజేపీలో. వాళ్ళిద్దరూ ఆది జాంబారి సమాఖ్యను పెట్టి మాదిగలకు జరిగిన అన్యాయాన్ని అప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఎక్కడ అన్యాయం జరిగింది? ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగ రంగంలో అన్యాయం జరిగిన విషయాలన్నీ వాళ్ళు బయట పెట్టి ఒక కరపత్రం తీసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది, మన హైదరాబాద్ నిజాం కాలేజ్. అప్పటికి ఇంకా ఎంఆర్పిఎస్ రాలే. మేము అక్కడ తిరుగుతున్న క్రమంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వచ్చిన కరపత్రం మా దృష్టికి వచ్చేసింది. అందులో కనిపించింది అంటే దాదాపు అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో, రాజకీయ రంగాల్లో 80% ఒక వర్గానికి పోతుందని చెప్పి వాళ్ళ ఆధారం లెక్కలు ఇచ్చారు. అప్పుడు బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ వేదిక మీద అందరూ గట్టిగా మాట్లాడకపోవడం వల్ల అసంతృప్తి కింద వచ్చేసింది. ఆ కింద వచ్చిన విషయం పేపర్లకు వచ్చేసింది. అంటే వేదిక మీద నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం వాళ్ళ పర్సనల్ విషయాలు చూసుకుంటారని వచ్చేటప్పటికి అప్పుడు మాలో ఆలోచన వచ్చేసింది, నిజమే ఇంత అన్యాయం జరుగుతుంది కదా. అంటే ఆ వేదిక మీద జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడలేదా వీళ్ళు వచ్చిన వాళ్ళు? మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? దానికి కారణం ఏందో వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటే ఉండవచ్చు. అంటే మేబీ మాలను దూరం అవుతారు, మళ్ళీ కూడగట్టడానికోమో ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. కానీ వేదిక మీద ఆ ప్రస్తావన బలంగా తీసుకురావాలి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. అప్పుడు కింద అసంతృప్తి వచ్చింది, మేము పేపర్లో చూసి ప్రజల నుంచి కిందకు వచ్చేటువంటి ప్రజల నుంచి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పానా, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి వర్గీకరణ మీద మాట్లాడకుండా మాదిగలు చెప్పులు కొట్టేటోళ్ళు కదా, మీరు చెప్పుల పరిశ్రమ డెవలప్ చేసుకోవడానికి ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటన చేశాడు. వచ్చిందో చదువుకున్న పిల్లలు, ఆ రోజుల్లో చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగాలు విజయభాస్కర్ రెడ్డి గారు నేను చెప్పుల పరిశ్రమకు లీడర్ కాపుకు ఒక 3 కోట్లు ఇస్తాను అనేటప్పటికీ, అంటే మళ్ళీ మేము చెప్పులు కుట్టాల్సిందేనా అని చెప్పి ఒక అసంతృప్తి బయలుదేరినట్టుగా మేము పేపర్లో చూసాం. అప్పుడు మాకు అర్థమైపోయింది, అరే అన్యాయం జరిగింది, కళ్ళ ముందట ఉన్నది, అడిగే నాయకత్వం బలంగా లేకపోవడం వల్ల ఇది పెండింగ్లో పడే అవకాశం ఉన్నదని చెప్పి మేము ఆలోచన చేశాం. అప్పుడు నేను చూశాను, నేను ప్రకాశం జిల్లాలో ఏమున్నదని చెప్పి. అప్పుడు నేను చూస్తే ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఎస్సీ కార్పొరేషన్ వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ బ్యాంక్ వెళ్ళినా మొత్తం మాల సోదరులకు కనిపించాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మీకు అయిన ఎక్స్పీరియన్స్ మీరు అనుభవపరంగా, నేను ప్రకాశం జిల్లాలో ఉన్నా కదా, ఉన్నావు కాబట్టి నేను అక్కడనే ఉన్నా.
ప్రకాశం జిల్లాలోనే ఉండవాటి ఈ కరపత్రంలో ఉన్న సారాంశం వాస్తవం అని చెప్పి నేను జిల్లాలో చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే అన్ని రంగాలు కరెక్ట్ అనే విషయం తేలిపోయింది. అట్లాంటప్పుడు మాలో ఆలోచన వచ్చేసింది. అంటే జరుగుతున్న అన్యాయం కరెక్టే, కానీ అడిగేదానికి బలమైన నాయకత్వం ఉద్యమ పరంగా లేకపోతే మన గురించి ఎవరు పట్టించుకోరని చెప్పి ఆ ఆలోచనతో ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేశాం 94లో. ఆ ఎంఆర్పిఎస్ ఒక కుగ్రామంలో ఏర్పడి ఇవాళ ఈ దశకు వచ్చేసి ఎంతమంది వ్యవస్థాపక సభ్యులు ఎంతమంది ఉన్నారు మీరు స్టార్ట్ చేసినప్పుడు? మొత్తం 20 మంది అంటాం, కానీ ఆ రోజు కూర్చున్నది మాత్రం 10-15 మంది కూర్చున్నాం. అంటే అందరూ నిరాక్షరాలు, 10th ఇంటర్, ఇప్పుడు నేనే 10th బ్యాచ్ ఉన్నమాట చెప్తాను. అయినప్పటికీ జరిగిన అన్యాయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దాని గురించి పోరాటం చేస్తే ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది కదా అని చెప్పి నమ్మకంతో ఉద్యమాన్ని అట్లా మొదలుపెట్టి ఇట్లా తీసుకొచ్చి అక్కడ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయిన ఉద్యమం ఇలా జాతీయ స్థాయిలో ఒక ఊపు ఊపుతున్నాను. నేనండి ఇప్పుడు అదే 94లో మొదలుపెట్టి 97కు వచ్చాను. తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర మనదే. నారవారిపల్లి నుంచి హైదరాబాద్కు 20 లక్షల మంది ముట్టడించిన రోజు జూన్ 6 వర్గీకరణ జరిగింది 97లో. SC/ST కమిషన్ సంప్రదించకుండా వర్గీకరణ చేసిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించారు. ఓకే, ఒకసారి రద్దు అయింది. తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన ఉద్యమంలో మళ్ళీ రాష్ట్రపతిని చూపించాను కదా. అవును, రాష్ట్రపతి ఎస్ అన్నాడు, దాన్ని మళ్ళీ కొట్టేయించారు. దాన్ని కొట్టేయించిన దాన్ని మళ్ళీ 20 ఏళ్ళు బతికించుకొని మళ్ళీ వర్గీకరణ మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా సాధిస్తే మళ్ళా మేము దాన్ని ఒప్పుకోమంటాను. అంటే న్యాయ వ్యవస్థ అంతా ఉపయోగించుకున్నట్టే కదా. హైకోర్టును ఉపయోగించుకుంటారా లేదా, సుప్రీంకోర్టును ఉపయోగించుకుంటారా లేదా? అంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడేమో అది రాజ్యాంగబద్ధమైన తీర్పులు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఫైనల్గా వ్యతిరేకం వచ్చేటప్పటికి దాన్ని ఒప్పుకోమంటారు. అంటే మీరు ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఉద్యోగాలు, విద్య వీటిలలోనే అవకాశం స్టార్ట్ చేసి ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ నాకు కొట్లాడే వరకు వాళ్ళకు కొంత అదవుతుంది. అవునా, ఇప్పుడు మేము ఉదాహరణకు ఒక పేపర్ స్టేట్మెంట్ చూపెడతా. SC వర్గీకరణ జూన్ 6 ABCD వర్గీకరణ జరిగింది. హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ అదే రోజు మళ్ళీ ముట్టడించినాం. SC వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలే కదా, సంక్షేమ రాజకీయ రంగాలు కూడా వర్తింపజేయాలని చెప్పి ముట్టడించాము. అంటే మేము విద్యా ఉద్యోగ రంగాలతో ఫైనల్గా మేము తృప్తి పడలేగా, ఒకటి సాధించాం, 2 దశకు వెళ్ళాలి కదా అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు కారణాలు ఏమైనా మొన్న మేనిఫెస్టోలో వచ్చేసింది. ఏమొచ్చేసింది? సంక్షేమ పథకాల్లో వాటా, ఎవరి వాటా వాళ్ళకని చెప్పి, మాదిగలకు మాదిగ కార్పొరేషన్, మాలలకు మాల కార్పొరేషన్, ఇతర కులాలకు ఇతర కార్పొరేషన్ చెప్పి వచ్చింది జరిగింది. ఎక్కడి నుండి వచ్చిన పునాది అది? సంక్షేమ రంగంలో ఎవరు వాటా వాళ్ళకి రావాలనే పునాది అక్కడ పడ్డది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మాదిగ కార్పొరేషన్ ఉన్నది. అంటే సంక్షేమ నిధులు మాదిగల కార్పొరేషన్కి వెళ్ళిపోతాయి. మాల కార్పొరేషన్ ఉన్నది. అక్కడ రెల్లి ఇతర కులాలు కూడా కార్పొరేషన్లు వచ్చేసినాయి. అంటే సంక్షేమ రంగంలో వాటా పంచుకున్నట్టే కదా. అది ఆటోమేటిక్గా మిగిలిన రంగం ఏముంటుందిగా? విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగం. అంటే విద్యా రంగంలో వర్గీకరణ ఉపయోగపడ్డప్పుడు, ఉద్యోగ రంగంలో అది వర్తింపజేసినప్పుడు, సంక్షేమ రంగాన్ని కూడా వర్తింపజేసినప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ రంగాన్ని కూడా విస్తరిస్తుంది కదా. అంటే ఎన్ని రంగాల్లో రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుందో, ఎన్ని రంగాల్లో సంక్షేమం వీళ్ళ పేరుతో ఉంటుందో, అన్ని రంగాల్లో ఎవరు వాటా వాళ్ళకి రావాలనేది కదా.